జూన్ 12 దేవుని వాగ్దానం. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. హోషియా 14:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా ప్రభు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ప్రభు మనలను ఎంతో అభివృద్ధి పరుస్తున్నాడు. ఆయన మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ప్రభు సన్నిధి మనలను ఎప్పుడు కూడా వదిలేది కాదు. ఆయన మనలను తనతో పాటు ఉంచుకోవాలని, ఆయనలో మనం ఉన్నతంగా ఉండాలని కోరుకునేవాడు. అటువంటి గొప్ప దేవుడు మనలను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆశీర్వదించాలి, మనలను ఉన్నతంగా ఉంచాలి, అభివృద్ధి పొందింప చేయాలని ప్రభు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి నీ మీద ఆయన ఉన్నాడు. పిల్లరా, తామర పుష్పం ఎలా అభివృద్ధి చెందుతుందో అంత ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక నీటిలో ఒక తామర పుష్పం ఉంటుంది, అయితే నీరు దానికి అంటుకోదు. ప్రత్యేకింపబడినది, విశేషమైనది, పవిత్రమైనది. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా లోకంలో నువ్వు ఉన్నప్పటికీ లోకము నీలో కలిసిపోకుండా నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. ఇదిగో, నీవు ఉన్నతంగా ఆశీర్వదింపబడతావు, నువ్వు ప్రత్యేకమైనటువంటి వానిగా ఉంటావు అని దేవుడు తామర పుష్పంతో పోలుస్తూ నీ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, తామర పుష్పం ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకింపబడింది. లోకము అంటే ఆ బురద అంటుకోకుండా పవిత్రంగా జీవించి ఒక దేవుని కొరకు ఉన్నతమైనటువంటి స్థాయిని ఏర్పరచుకున్నది అంటది. అటువంటి ఉన్నతమైన తామర పుష్పం ఈరోజు ఆశీర్వాదానికి సూచనగా కనబడుతున్నప్పుడు, దానివలే నీవును నీ కుటుంబము ఆశీర్వదింపబడాలి అని ఆలోచన నీకుంటే ఖచ్చితంగా నీవు కూడా నీటిలో ఉండవలసిన అవసరత ఉంది. తామర పుష్పం నీటిలో ఉంటే అది సజీవంగా ఉంటుంది, ఆశీర్వదింపబడుతుంది. జీవజల ఊటగా యేసు ప్రభుల వారు ఉంటూ ఉన్నప్పుడు ఆయనలో నీ ఉంటే, ఆయనతో నీ ఉంటే ఆయనే నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. అటువంటి ఉన్నత దీవెన కాపుదల ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడలను తామర పుష్పం వల్లే ఆశీర్వదించండి, ప్రత్యేకింప చేయండి, అభివృద్ధిని అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, వారు తలపెట్టిన నూతన పనులు అన్నిటిలో నీ బిడలకు తోడుగా ఉండండి. ప్రభువా అని నీ వైపు తేరి చూస్తూ ఉండగా బిడల జీవితాలలో గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీయములతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.